నమస్తే, నేను మీ తేజ. నేపాల్లో ఎవరు ఊహించిన విధంగా అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి. 1,00,000 మంది ప్రజల వరకు కూడా కొట్టుకెళ్ళిపోయారంటూ చెప్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ మరి ఆచూకీ తెలియలేదంటూ కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇది అతిపెద్ద ఫ్లడ్స్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ఒక్కసారిగా నేపాల్లో ఉన్నపలంగా ఫ్లడ్స్ వచ్చాయి. ఆ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజెస్ లో రికార్డ్ అయ్యాయి. ఒక్కసారిగా ఇల్లులు కావచ్చు, కార్లు కావచ్చు, అవన్నీ కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి. మనుషులు కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు ఆ విజువల్స్ లో చూస్తే. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? అది అసలు నీళ్లు లాగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే అది ఒక థిక్ ద్రవం లాగా ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే ఐసు కరగడం, రాళ్ళు కూడా కరిగిపోయి రావడం. అంటే దాని ఎవరో రాశారు, వాల్ ఆఫ్ వాటర్ అని ఒక పత్రిక రాసింది. అంటే ఒక నీటి గోడలాగా కొట్టింది అనమాట. అందుకని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా కూడా కుప్పగూలిపోయినాయి. సెకండ్స్ లో కుప్పగూలిపోయినాయి. వందల మంది పరిగెత్తున్నారు. బస్సులు, కార్లు తిరుగుతూ ఉన్నాయి. సడన్ గా వచ్చేసింది. మనం పైనుంచి డ్రోన్ ఫుటేజ్ కూడా వచ్చింది బయటికి. చూస్తూ ఉంటే ఒళ్ళు జలజరిస్తుంది. అంత పరిగెత్తున్నారు కానీ వాటర్ వాళ్ళకంటే వేగంగా వచ్చి అటాక్ చేయడం. సో దాంట్లో రాళ్ళు ఉండడం, గట్టిగా వాటర్ కూడా ఈ రాళ్ళు ఇవన్నీ చేరడం వల్ల అది గట్టిగా ఉండడం. దానివల్ల ఈదే ఒకవేళ ఈత వాళ్ళందరికీ అక్కడ లోకల్గా ఈత వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అయినా కూడా ఈదే పరిస్థితి లేదు. ఆ అటాక్కి వాళ్ళకి గాయాలయ్యి చనిపోయారు. సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు, లేటెస్ట్ సమాచారం, ఒక నేపాల్ గవర్నమెంట్ పోలీసులకి 157 బాడీస్ దొరికాయి. ఇండియా ఏమో 160 మంది చనిపోయినారని చెప్తుంది. అంటే ఇప్పుడు ఉన్న లెక్కలకి. తర్వాత చైనా ఒక 250 మంది మిస్ అయినారని చెప్తుంది. సో ఓవరాల్గా 1,00,000 మందికి పైన మిస్ అయ్యారనేది ఒక అంచనా. డెడ్ బాడీస్ దొరికినవి మాత్రమే లెక్కేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే 156 మంది ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే నేపాల్, మానస్ సరోవరం ఇవన్నీ చూడడానికి వెళ్తుంటారు. అలాగే వెళ్ళారు. అందులో 16 మందికి ఆరోగ్యం సరిలేక నేపాల్లో హోటల్లో ఉండిపోయారు. వాళ్ళు బతికారు. ఇప్పుడు మిగతా 140 మంది వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు తెలియదంటే మరి వాళ్ళు బతికారా లేకపోతే చనిపోయారా ఏంది కూడా నిర్ధారణ కాలేదు. అలాగే తమిళనాడు నుంచి కూడా వెళ్ళారు. ముఖ్యంగా తమిళనాడులో మన ఈషా ఫౌండేషన్ ఆశ్రమానికి సంబంధించి మొత్తం 21 ఈషా ఫౌండేషన్ టీమ్స్ వెళ్ళారు యాత్రకి. అందులో 495 మంది మాత్రమే సేఫ్గా ఉండారని ఆయన సద్గురు వాసుదేవ్ ప్రకటించాడు. మిగతా 77 మంది ఏమయ్యారో తెలీదు. ఒక్క ఈషా ఫౌండేషన్ గురించి మాత్రమే. అంటే ఇలాగ లెక్కలేసుకుంటూ అన్ని రాష్ట్రాల్లో డేటా వస్తూ ఉంది మెల్లగా. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సిక్కిం వీళ్ళందరూ చేసుకుంటే కనీసం కొన్ని వేల మంది చనిపోయే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైనా ఇలాంటి అతిపెద్ద ప్రళయం, ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా మనకి డెత్ టోల్ నెంబర్స్ తెలియదు. మిస్సింగ్ మాత్రమే చెప్తున్నారు. గల్లంతు ఒక 1,00,000 పైన గల్లంతు అయ్యారు. ఎందుకంటే ఆ విలేజ్లు కొట్టుకుపోయినాయి. దాదాపు 19 బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి. 9 హైడ్రో ప్రాజెక్ట్స్ ఉంటాయి అక్కడ. ఆ 9 కొట్టుకుపోయినాయి. ఇంకొక 5 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేపాల్వే. సో అవన్నీ కూడా కొట్టుకుపోయినాయి అనమాట. అంటే అతిపెద్ద ప్రళయం ఇది. 14 నెలల్లో రెండవది అనమాట నేపాల్లో, ఇదే ప్లేస్ లోనే. ఈ కారిడార్ అంటారు దీన్ని. ఈ నేపాల్ టిబెట్ బార్డర్ అనమాట, ఫ్రాంటియర్ కారిడార్ అంటారు. ఈ ఫ్రాంటియర్ కారిడార్ లోనే రెండవది ఇది. ఏది 14 నెలల్లో. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇది ఎందుకు జరిగింది, దీనికి కారణాలు ఏంటి, ఓవరాల్గా క్లైమేట్ చేంజ్ ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. మనం కూడా చూస్తున్నాం. గతంలో లేని ఎండలు ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకా దారుణం ఉండబోతుంది అంటున్నారు. ఆల్రెడీ ఎల్నినో ఎఫెక్ట్లో వర్షాలు లేవు. ఇలాగా వరల్డ్ వైడ్గా కూడా క్లైమేట్ చేంజ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. నేపాల్ని ల్యాండ్ లాక్ కంట్రీ అంటారు. అంటే సముద్రం ఉండదు. అలాగే కంట్రీ ఆఫ్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. అదే ఇప్పుడు దాని పాలిట శత్రువుగా మారింది నేపాల్కి. ఈ మౌంటైన్స్ అంటే అక్కడ ఉన్న మంచు పర్వతాలు అవి కరిగి కిందకి రావడం. ఆ కిందకి వచ్చేటప్పుడు దాన్ని ఏమంటారు, ఆ రాక్స్ మీద పడి లోయలోకి రావడం. అక్కడ నుంచి నదుల్లోకి అది రావడం. ఆల్రెడీ నదుల్లో నీరు పెద్ద ఎత్తున నది కోర్సు మారి జనావాసాల మీదకి రావడం. ఇది జరుగుతుంది. దీన్ని ఫస్ట్ ఏమనుకున్నారంటే ట్రెమర్ అనుకున్నారు.
ట్రెమర్ అంటే చిన్న స్థాయి భూమి ఆ కొండ కంపించడం. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇటు అమెరికాకు సంబంధించి యుఎస్ జియోలాజికల్ సర్వే కానీ నేపాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైడ్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియలాజీ వీళ్ళందరూ కూడా సైంటిస్టులు ఇప్పుడేం ప్రకటించారంటే ఇది భూకంపం అనే ప్రకటించారు. భూకంపం అంటే భూమిలో టెక్టోనిక్ ప్లేట్ ద్వారా వచ్చే భూకంపం కాదు, పైన 17,000 అడుగుల ఎత్తున గ్లాసియర్ భూకంపం అని పిలుస్తున్నారు. దీన్ని ఐస్ రాక్ అవలాంచే అని కూడా పిలుస్తున్నారు. అంటే 17,000 అడుగు నుంచి 4,000 అడుగుల లోపలికి అది పడింది లోయలోకి. ఆ పడినప్పుడు అక్కడ ఉన్న రాక్స్ అంతా కూడా అది తీసుకొచ్చేసింది కిందకి. అక్కడ నుంచి వెలువ వచ్చేసింది. ఫ్లాష్ ఫ్లడ్ అంటారు దీన్ని ఎవరు కూడా ముందుగా గెస్ చేసే పరిస్థితి లేదు. అక్కడున్న దాదాపు 5-6 ఈ వెదర్ రిపోర్టింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. అవన్నీ కూడా కొట్టుకుపోయినాయి, మొత్తం చెక్ పోస్టులు కొట్టుకుపోయినాయి. అసలు బార్డర్ అనేది లేదు. ఇప్పుడు బార్డర్ని తుడిచేసింది మొత్తం. ఇది చైనాకి నేపాల్కి, చైనాకి టిబెట్కి, నేపాల్కి టిబెట్కి ఉన్న బార్డర్ కూడా కంప్లీట్గా కొట్టుకుపోయింది అనమాట. ఇది ఎప్పుడు ఇంత పెద్ద స్థాయిలో జరగలేదని చెప్తున్నారు. అంటే బస్సులు, లారీలు, వెహికల్స్ అన్నీ కొట్టుకుపోయినాయి, పంటలు నాశనం అయిపోయినాయి, ఇండ్లు, షాపులు, మార్కెట్లు మొత్తం కొట్టుకుపోయినాయి. అంటే ఇంత నష్టం అయితే ఎన్ని లక్షల కోట్ల నష్టం అయింది అనేది ఇప్పటికి తెలియదు. అట్లాగా ఉన్న వాళ్ళకి కూడా ఆహారం, మందులు ఇవన్నీ అందించే కార్యక్రమం కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా జరుగుతుంది అది. అక్కడికి డ్రోన్ల ద్వారా లేకపోతే హెలికాప్టర్ల ద్వారా సహాయం అందించడం కూడా వెరీ డిఫికల్ట్గా ఉంది. ఈవెన్ మిలిటరీ పర్సన్స్ కూడా దాదాపు 100 మంది అక్కడ ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ కూడా చనిపోయారు. సో ఇది అతిపెద్ద ఇదేం చెప్తున్నారు. మోడీ ప్రభుత్వం కూడా రంగంలో దిగి మొత్తం మందులు, ఆహారాన్ని ఆల్రెడీ నేపాల్కి చేరుస్తుంది. సహాయ కార్యక్రమాలు ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది, మరోపక్క చైనా కూడా హెల్ప్ చేస్తుంది. ఇలాగా ఇది ఎందుకంటే అన్ని దేశాల ఈ 3 నేపాల్, టిబెట్, చైనా, ఇండియా ఈ 4 కూడా ఎఫెక్ట్ అయినాయి అనమాట దీంట్లో. అందుకని అందరూ కలిసి హెల్ప్ చేస్తున్నారు. అలాగే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా, వేరే దేశాల వాళ్ళు కూడా చనిపోయారు. మనకు సంబంధించి ఇప్పుడున్న ఒక ఇదేంటంటే 391 మంది ఫారినర్స్ చనిపోయినట్టుగా చెప్తున్నారు. అందులో 147 మంది అమెరికా వాళ్ళు, 34 మంది ఆస్ట్రేలియా వాళ్ళు, 33 మంది బ్రిటన్కి సంబంధించిన వాళ్ళు, 24 మంది కెనడా వాళ్ళు. వీళ్ళు కాకుండా ఇటలీ, సౌత్ కొరియా, మలేషియా ఈ టూరిస్టులు అందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ టూరిస్టులు వస్తుంటారు. ఈ మానస సరోవరం ఇవన్నీ కూడా సైట్ సీయింగ్ ప్లేసులు, హైట్స్ ఉంటాయి, కొంతమంది పర్వతారోహకులు వస్తుంటారు. సో ఇలాగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మిస్ అయ్యారు. అందుకని ఆయా దేశాల వాళ్ళు కూడా ఇప్పుడు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇది డిఫికల్ట్గా కూడా ఉంది. ఇప్పటికీ కూడా ఏంటంటే అక్కడంతా హెలికాప్టర్ల ద్వారా వెళ్ళాలి, కానీ వేరే మార్గాలు ఏమి లేవు అక్కడ. సో ఆ మార్గం ద్వారా వెళ్ళి వాళ్ళని చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే బోటే కోషి అనే ఒక నది ఉంది. ఆ నదిలోకి ఫస్ట్ ఇది ఎంటర్ అయింది. అక్కడ నుంచి త్రిశాలి అంటారు ఇంకొక నది ఉంది, ఆ నది కనెక్ట్ అయింది. ఈ బోటే కోషి, త్రిశాలి నదుల కారిడార్లకి ఇది ఎంటర్ అయిందన్నమాట. సో దీనికి ప్రధాన కారణం రకరకాలుగా చెప్తున్నారు. ఒకటి ఏంటంటే క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఎప్పటి నుంచో భయపడుతున్నారు. ఫ్రాన్స్లో మధ్య ఇది కూడా జరిగింది. ట్రంప్ ఏమో దానికి ఇచ్చే ఫండ్స్ కూడా విత్డ్రా చేసుకున్నాడు. నిజానికి ఈ వాతావరణం కలుషితం చేసే దేశాల్లో నేపాల్ చాలా తక్కువ అనమాట. నేపాల్ నుంచి వాతావరణం కలుషితం అవడం వెరీ తక్కువ. కార్బన్ ఇది రిలీజ్ కావడం అదంతా కూడా నేపాల్ నుంచి తక్కువ. నిజానికి అతిపెద్ద దేశాలు చైనా, అమెరికా ఇలాంటి దేశాలే ఎక్కువగా హాని చేస్తున్నాయి. కానీ నేపాల్ భరిస్తూ ఉంది దాన్ని. వేరే వాళ్ళ దీన్ని కూడా ఇప్పుడు మనం యుద్ధంలో పాల్గొనకపోయినా యుద్ధం వల్ల నష్టం మనం ఎలాగైతే భరిస్తున్నామో అలాగే వేరే దేశాల వల్ల వాతావరణం క్లైమేట్ మారడం వల్ల ఇది క్లైమేట్ని మారడానికి ఏమాత్రం దోహదం చేయకపోయినా నేపాల్ ఇప్పుడు అనుభవించడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. అయితే దీన్ని మనకు చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే భూకంపాలు కానీ లేకపోతే ఇలాంటి అవలంచాలు కానీ రావడాన్ని పసిగట్టే వ్యవస్థలు లేవా అంటే లేవనే చెప్పాలి. అవి ఎందుకంటే అది అతి వేగంగా వస్తుంది. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 8:37 స్టార్ట్ అయింది. విత్ ఇన్ 5 minutesలోనే స్పీడ్గా వచ్చేసింది. మొత్తం 9 meters హైట్ ఉందన్నమాట ఆ ఫ్లో.
ఆ 9 మీటర్స్ హైట్ అంటే మొత్తం బిల్డింగ్స్ అన్నీ అటాక్ చేసుకుంటా వచ్చింది. సో మన కళ్ళ ముందే గ్రామాలు గ్రామాలు నేలమట్టం అయిపోయినాయి. మార్కెట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. దాని మీద కెమెరా అక్కడ ఫోకస్ అవుతూనే ఉంది. మనం చూస్తున్నాం, జనాలు పరిగెత్తు అవును. ఉన్నారు, కార్లు వెళ్తున్నాయి. అన్నీ అది మొత్తం ఒక్కసారిగా నేలమట్టం అయిపోయి వాటర్‌తో మొత్తం కప్పేసింది. సో ఇదొక అతిపెద్ద ప్రమాదం అని చెప్పాలి. మానవ తప్పిదం ఖచ్చితంగా ఉంది. తర్వాత నదుల కోర్స్‌ని అడ్డుకుంటూ హైడ్రో ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా ఒక తప్పిదం అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కొట్టుకుపోయినాయి. అంటే నేపాల్‌కి అతిపెద్ద నష్టం అని చెప్పొచ్చు. కోలుకోవడం చాలా ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే 9 హైడ్రో ప్రాజెక్టులు అక్కడ పోయినాయంటే వాటిని మళ్ళీ నిర్మించాలి. ఆల్రెడీ 5 నిర్మిస్తున్నారు. అవి కూడా పోయినాయి. అంటే మొత్తంగా 14 హైడ్రో ప్రాజెక్ట్స్ పోయినట్టుగా. ఇప్పుడు మళ్ళీ 14 నిర్మించాలంటే అవి ఎన్నేళ్ళు పడుతుందనేది చూడాలి. అట్లాగే లక్షల మందికి పైన నిరాశ్రులైపోయారు. వాళ్ళకందరికి మళ్ళీ ఆశ్రయం కలిగించడం ఇదంతా పెద్ద టాస్క్. ఆల్రెడీ బాలేంద్ర షాకి వ్యతిరేకంగా జంజీ ఉద్యమంలోనే బాలేంద్ర షా వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఈయనకి వ్యతిరేకంగా కూడా మన కేసీఆర్ లాగా ఆయన కూడా సెక్రటేరియట్‌కి రావట్లేదంట. అందుకని ఇప్పుడు ఆయన మీద అక్కడ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఈ టైంలో ఇదొచ్చింది. మరి నేపాల్ గవర్నమెంట్ దీన్ని ఎంత ఎఫెక్టివ్‌గా చూస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తది, ఇవన్నీ చూడాలి. ఏదేమైనా ఇదొక అతిపెద్ద విపత్తుగా చెప్తున్నారు.